హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ డే అయితే స్టార్ట్ అయింది. కానీ అక్కడక్కడ గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అది మనం చెప్పుకున్నదే. ఆల్రెడీ గొడవలు అయితే గొడవల్లో కాంప్రమైజ్ అవుతారు, అన్నీ చేస్తారు, అలా జరుగుతుంది అనమాట. కానీ బిగ్ బాస్ రెండో రోజు స్టార్ట్ అయినాక శేఖర్ భాష అయితే బిగ్ బాస్ రేషన్ అందిస్తాడనమాట. అరెల్స్ కాదు, అది ఇది మన ఆరెంజ్తోని అటు ఇటు ఇసిరేసుకుంటూ ఆడుతుంటే అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి మాత్రం మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీరు అలా ఇలా ఆడుకుంటూ మీరు అలా ఆడిన తర్వాత జనాలు ఎలా తింటారు అనేసి ఆ మణికంఠ చెప్పడము. ఆ మణికంఠ అసలు మాట్లాడితే మణికంఠ వేరే వేరే ఏదేదో చెప్తూ ఉంటాడు అనమాట. అది అంతగా జనాలకైతే అంతగా ఎక్కలేదు అసలు. ఇంకొకటి ఏంటంటే, గేమ్స్ పెడితే కరెక్ట్గా అంటే ఇంకా తెలియదు, ఇంకా ఒక వారం చూడాలి. వారం చూసిన తర్వాత ఆ తర్వాత అయితే మనకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది మొత్తం బయటపడుతుంది. కానీ శేఖర్ భాషను తిట్టిన తర్వాత శేఖర్ భాష అంటాడు, అవును ఇలా తినాలి అలా తినాలని ఓవర్గా చేసేసుకొని ఆ ఫ్రూట్ని చించుకొని నోట్లో పెట్టుకొని తినుకుంటూ ఇలా తినాలి అది అని అసలు వాళ్ళందరూ చాలా అంటే చాలా అరుచుకుంటారు, కొట్లాడతారు. అంత అరుచుకొని కొట్లాడిన తర్వాత అయినా ఆ తర్వాత మళ్ళీ జస్ట్ అలా ఇలా ఇటు 2-3 నిమిషాల్లోనే మళ్ళీ కలిసిపోతారు. అది మనకి జనాలకి ఏమనిపిస్తుంది, ఇది స్క్రిప్టెడే, ఇది అనుకున్నది జనాలు స్క్రిప్టెడే జరిగింది అది ఇది అని అనుకుంటారు. కానీ వీళ్ళు కొట్లాడినాక అప్పుడే మంచిగా అయిపోతున్నారు. కానీ అదే స్టార్టింగ్ కాబట్టి ఇలాగే ఉంటుంది బిగ్ బాస్లో. అయితే తర్వాత గేమ్స్ పెట్టారు. ఒకటి తాళ్ళ గేమ్ పెట్టారు. ఆ తాళ్ళ గేమ్లో నైనిక, నిఖిల్ వీళ్ళు విన్ అయ్యారనమాట. మిగతా వాళ్ళందరూ కొట్టుకొని కింద పడితే గేమ్లో అవుట్ అయిపోయారు. కానీ అప్పుడు మాత్రం ఒక నిఖిల్కి నైనికకి బిగ్ బాస్ చెప్తాడనమాట, ఇంకొక నలుగురిని ఎంచుకొని వీళ్ళల్లో మీరు ఎవరు బెస్ట్ అని చెప్పండి అనేసి వాళ్ళకి డిసైడ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు డిసైడ్ చేయాలి. కాకపోతే వీళ్ళందరినీ ఆమె పేరేంటి తెలీదు, కానీ బిగ్ బాస్ చెప్పడము వీళ్ళైతే శేఖర్ భాషది గ్లాస్ పగలగొట్టడము, ప్లేట్ పగలగొట్టడము, తర్వాత విజయవాడ బుజ్జక్కది కూడా పగలగొట్టేయడము. బుజ్జక్క అంటది, మీరు ఎలా అనుకుంటే అలా మీరు ఏమైనా చేయండి అది దాన్ని వాళ్ళకే వదిలేస్తుంది. ఇది కాదు కదా రెస్పాన్సిబిలిటీ, మీరు ఇంట్లో పెద్దగా మీరు నడిపించలేరా అని చెప్పేసి నైనికే వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత మీరు అనుకునేది చేయండి అది ఇది అని చెప్పేసి ఆమె చెప్తుంది. కానీ ఇది అంత సక్సెస్ అయితే ఏం కాలేదు. రాత్రి అంతంత మాత్రమే నడిచింది. చూద్దాం మరి, ఇంకా నెక్స్ట్ ముందు చూద్దాం వాళ్ళ కాంట్రవర్సీ ఏంటి, వాళ్ళ కథ ఏంటి. నాకైతే శేఖర్ భాష అంత కేరింగ్ తీసుకొని ఆడట్లేదు. ఇంకా ఒక నిఖిల్ వీళ్ళు నైనిక మాత్రం చాలా మంచిగా ఆడారు, అది నాకు నచ్చింది. మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నామంటే ఉన్నాము, తిన్నామంటే తిన్నామన్నట్లే ఉంది. చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.